తుంగభద్ర ఆయకట్టుదారులందరికీ నమస్కారం. శుభవార్త. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యాంలో 19వ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమంలో ఇవాళ సాయంత్రం ఇప్పుడే సరిగ్గా 5 నిమిషాల క్రితం మనం ఫస్ట్ గేట్ని సక్సెస్ఫుల్గా దించగలిగాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు 4 అడుగుల మేర నీటిని నిలబెడుతున్నాం. ఈరోజు రాత్రి మరి 2, 3, 4 గేట్లను కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఇట్లానే సహకరిస్తాడని ఆశిద్దాం. ఈ ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఇది చేసినటువంటి చర్య, ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య. ఇది ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున తుంగభద్ర బోర్డులో దీనికోసం మన కోసం కష్టపడినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుని అధికారులు కన్నయ్య నాయుడు వరకు కర్ణాటక ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి ఎంత పొద్దుపోయినా సరే ఆ 2, 3 గేట్లను కూడా గేట్లనే ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి నేను మీకు చెప్పినట్టుగానే ఒక్కొక్కటి సక్సెస్ఫుల్గా చేసుకుంటూ రాగలిగింది. ఫస్ట్ 30 టన్నుల పైన గాలిలో వేలాడుతూ ఉన్నటువంటి కౌంటర్ బ్యాలెన్స్ వెయిట్ని సక్సెస్ఫుల్గా కిందకి దించగలిగారు ఉదయాన్నే. ఆ తర్వాత అడ్డుగా ఉన్నటువంటి పైన హాయిస్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పక్కకు చేర్చగలిగారు. దాని తర్వాత మనం అనుకున్న గేట్ అందించేటువంటి కార్యక్రమం మొదలు పెడితే క్షణం కూడా చాలా ఆతృతగా మేమందరం కూడా వెయిట్ చేస్తూ వచ్చాం. మా లైవ్లో మానిటర్ చేసుకుంటూ చాలా నీటిలోకి అంత సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఇక మిగిలినటువంటి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతం అవుతుందని ఆశిద్దాం.